వెజిటబుల్ ఇడ్లీ వెరీ వైజ్ ఆప్షన్ యాక్చువల్గా. సో బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఫ్యాట్ కంట్రోల్ చేయడానికి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ యూస్ చేస్తే బెటర్ అనమాట. సో చూద్దాం ఎలా చేస్తాం ఏంటి వెజిటబుల్ ఇడ్లీ స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఇక్కడే ఫ్రెష్గా బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆల్రెడీ నువ్వు నానబెట్టి శనగపప్పు అండ్ అలాగే మినపప్పు తీసుకొచ్చేసావు. కొంచెం సూజీ వాడుతున్నావు. సూజీ ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. సో వెజిటబుల్స్ అయితే పీస్, బీన్స్, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ బోల్డ్ అని తెచ్చేసావు. అండ్ ఇంకా అసలు మనకు వేరే చట్నీస్ కానీ లేకపోతే ఇంకేం ప్రిఫర్ చేయాల్సిన అవసరం అలాంటిది ఇంకేం అవసరం లేదు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ నానబెట్టిన శనగపప్పు అండ్ మినపప్పు. ఓకే, ఫస్ట్ మినపప్పు, ఓకే, అలాగే శనగపప్పు. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో. కొంచెం సాల్ట్. ఇది మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామా? అందులోనే మనం వెజిటబుల్స్ అన్ని కలిపేసుకుంటాం. వెజిటబుల్స్ మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి. సో ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. ముందుగా కొంచెం నూనె, సో లైట్గా అన్ని వెజిటబుల్స్ సార్ట్ చేసి అన్నీ జస్ట్ కొంచెం సెమీ కుక్ చేసుకున్నా పర్లేదు. కొంచెం జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, స్వీట్ కార్న్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా. సో మరి ఇవి కూడా కొంచెం కార్బ్స్ అని చెప్తూ ఉంటారు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళు ఫుడ్ పోర్షన్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలా లేదా? సో వాళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ అపిటైట్ అనేది అసలు ఉండదు. అందుకు కాబట్టి వాళ్ళు క్వాంటిటీ నచ్చినంత ప్రిఫర్ చేయొచ్చు. మరీ ఒబీస్గా ఉండి అండ్ ఎక్కువగా ఆకలి వేస్తుంది అంటే ఫ్రీక్వెంట్గా తింటానే ఉంటారు కదా, లైక్ ఎవ్రీ అవర్లీ, అలాంటి వాళ్ళు ఒక 2 to 3 ఇడ్లీస్ తీసుకొచ్చేది సరిపోతుంది. సో అయితే ఇందులోనే మనం రవ్వ కూడా యాడ్ చేద్దాము. సో ఏదైతే కాసేపు అలా వేగనిద్దాము, ఇందులో కొద్దిగా స్టీమ్ పెట్టేసిద్దాము. స్టీమ్ పెట్టేద్దాం. సో కొద్దిగా వాటర్ వేసుకుంది. కొంచెం ఆ సూజీ కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయితే బెటర్. లైట్ గా ఫ్రై అయితే బెటర్. సో మరి ఇడ్లీస్ నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు?
యా, ఇది ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు, లైక్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లేదంటే లంచ్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు చక్కగా సార్ట్ అయిపోయింది. యా, అది ఇప్పుడు పిండి ఉన్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇందులో పెరుగు వేస్తున్నాను. సో పెరుగు వేసి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ వేసుకుందాం. యా, వాటర్ వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సరిపోతుందా మరి? యా, ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసేస్తే నెక్స్ట్ ఈ బ్యాటర్ వేసేసుకుందాం. ఉప్పు మనం ఆల్రెడీ వెజిటబుల్స్ వేసాం కాబట్టి సరిపోతుందా? వెజిటేబుల్స్లో వేసాము అండ్ పిండి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. ఇది ప్లాంట్లో పెట్టండి. ఓకే, సో ఇది కొంచెం ఎక్స్చేంజ్ చేద్దాం. ఓకే పల్లవి, సో ఇడ్లీస్ కూడా చక్కగా స్టీమ్ అయిపోయాయి. మరి సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ చూడడానికి చాలా డెలిషియస్గా అండ్ ఐ ఫీస్టింగ్గా ఉన్నాయి కదా ఇడ్లీస్. సో మరి రెడీ అయిపోయినట్టేనా మరి? ఎస్, లాస్ట్ వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. సో యమ్మీ వెజిటబుల్ ఇడ్లీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. వెజిటబుల్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వెజిటబుల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన శనగపప్పు, నీళ్లు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, మొక్కజొన్న గింజలు, పసుపు తగినంత ఉప్పు, రవ్వ వేసి వేయించుకున్న తర్వాత పిండి ఉన్న మిక్సింగ్ బౌల్లోకి వేసి అందులో పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకి నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి ఇడ్లీ పాత్ర అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజిటబుల్ ఇడ్లీ రెడీ.